సైక్లోస్పోరిన్ ఏ. ఈ సైక్లోస్పోరిన్ ఏ అనేది ఏం చేస్తున్నానంటే ఏం చెప్పాలి? అవయవ మార్పిడి. అవయవ మార్పిడి జరిగేటప్పుడు అవయవ మార్పిడి జరిగేటప్పుడు ఏం చేస్తుందండి? వ్యాధి నిరోధకతను బయటికి ఎక్స్ప్రెస్ కాకుండా అంటే బహిర్గతం కాకుండా కాపాడుతుంది. వ్యాధి నిరోధకతను బహిర్గతం కాకుండా కాపాడును. ఇంపార్టెంట్ బిట్టు, చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా? సైక్లోస్పోరిన్ అనేది దేని నుంచి లభిస్తుంది అని అడిగింది పోయినసారి బిట్టు. ట్రైకోడర్మా పాలిస్పోరం. ఓకేనా? ఇంకా దాని ఇంపార్టెంట్ అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు అవయవ మార్పిడి జరిగేటప్పుడు వ్యాధి నిరోధక శక్తిని బహిర్గతం కాకుండా బయటకు ఎక్స్ప్రెస్ కాకుండా కాపాడుతుంది అన్నమాట. డ్యూరింగ్ ద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ దిస్ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్ ద ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదే ఏంటిదని అంటే నెక్స్ట్ సైక్లోస్పోరిన్ ఏ. ఓకే, ఇదే పోయినసారి 2017 ఏపీడిఎస్సిలో బిట్ అడిగిందండి. రైట్, ఇదొకటి. ఇంకొకటి ఏంటిదని అంటే స్టార్టిన్. కాన్సెప్ట్ క్లియర్ కదా ఇక్కడ? ఓకే, ఇంకొకటి ఏంటిదని అంటే స్టార్టిన్ అనే పదార్థం ఇది మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనే శిలీంధ్రం నుంచి వస్తుంది. మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనేది ఏంటిదనంటే ఒక శిలీంధ్రం. మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనేది ఏంటిదనంటే ఏం చెప్పాలండి? ఇది ఒక శిలీంధ్రం. ఇది కూడా ఫంగి. ఓకేనా? ఇది కూడా ట్రైకోడర్మా పాలిస్పోరం కూడా ఏమని చెప్పినా మనం ఇది శిలీంధ్రము. ఓకే, రైట్. ఇప్పుడు మరి ఈ